కరెంటు కష్టాలను కడతీర్చేలా చక్కటి ఉపాయాన్ని కనుగొన్నాడు ఓ బడిపంతులు. వాహనంలో ప్రయాణించే సమయంలో వచ్చే గాలి ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించి చూపిస్తున్నాడు. ఇంతకు ఎవరా బడిపంతులు, ఏమిటి అతని లాజిక్, మీరే చూడండి. చిన్నపాటి గాలిమరను చేతిలో పట్టుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్లా సాధన చేస్తున్న ఇతగాని పేరు గద్దె శ్రీనివాస్. రామగుండం మండలంలో జన్మించి గోదావరికని మంచిర్యాలలో ఉన్నత చదువులను పూర్తి చేసిన శ్రీనివాస్ బోధనపై ఉన్న మక్కువతో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ప్రస్తుతం రామగుండం మండలం రామారావుపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఉపాధ్యాయునిగా నిబద్ధతతో పనిచేస్తూ అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. మంచి ఉపాధ్యాయునిగా గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఉపాధ్యాయుడంటే బోధించేవాడే కాదు, సాధించేవాడు కూడా అని నిరూపించాలనే తత్వం గల శ్రీనివాస్ ప్రజలకు, తద్వారా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలని పరితపించాడు. ఈ క్రమంలో ఓసారి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన గాలి ఇతని ఆలోచనలకు పదును పెట్టేలా చేసింది. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా సాధనను ప్రారంభించాడు. ఒక గాలి మరకు డైనమోను బిగించి రైలు కిటికీకి కట్టాడు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో గాలి వేగానికి అనుగుణంగా గాలిమర తిరుగుతూ డైనమో ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇతను ఉపయోగించిన చిన్నపాటి గాలిమర చిన్న డైనమోతో 9.5 వోల్టుల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేసి చూపిస్తున్నారు. దీంతో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఛార్జింగ్ అయ్యే దృశ్యాన్ని కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం దేశ విద్యుత్ వినియోగంలో సగానికి పైగా రైల్వేలకే వినియోగం అవుతోందని, ఈ నేపథ్యంలో తాను కనుగొన్న లాజిక్ ఆధారంగా గాలిమరలు, డైనమోల సామర్థ్యం పెంచి రైళ్లకు పర్మనెంట్గా బిగిస్తే అందులో నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ట్రైన్లలోని ఆయా కంపార్ట్మెంట్లలో కావలసిన కరెంటు అవసరాలను తీర్చవచ్చని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ ప్రయోగాన్ని ఆచరణలోకి తీసుకొస్తే ప్రస్తుత దేశ విద్యుత్ వినియోగంలో సగభాగం విద్యుత్తును ఆదా చేసి తద్వారా దేశానికి, రాష్ట్రానికి కరెంటు కష్టాలను కడతీర్చవచ్చనేది ఇతని అభిప్రాయం. అయితే కేవలం ట్రైన్లకే కాదు, కదిలే వాహనం, బస్సు, కారు, బైక్ ఏదైనా సరే ఈ ఫార్ములాను ఆచరిస్తే కరెంటును ఉత్పత్తి చేయవచ్చని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇంధన వనరులతో అవసరం లేకుండా ప్రకృతి పరంగా వచ్చే గాలి ఆధారంగా తాను కనుగొన్న విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తే సమాజానికి ఘనమైన ప్రయోజనాలను కల్పించి చూపిస్తానంటున్నారు శ్రీనివాస్. మొబైల్ పవర్ జనరేటర్, దీని ద్వారా ఏమవుతుందంటే మనం ప్రయాణంలో ఉన్నప్పుడు వేగంగా వచ్చేటువంటి గాలికి ఒక ఫ్యాన్ అనేది తిరగడం వల్ల ఈ డైనమోలో పవర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయినటువంటి పవర్ ఈ సాకెట్లోకి వచ్చినప్పుడు ఈ సాకెట్ ద్వారా మనము ప్రయాణంలో ఈ సెల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెల్ ఫోనే కాకుండా ఇందులో 9 వోల్ట్స్ పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి దీని ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మరి ఎంత పవర్ జనరేట్ అవుతుంది అనేటువంటి చెక్ చేయడం కోసం మామూలుగా మల్టీమీటర్ ద్వారా కూడా మనం చూపించడం జరిగింది. ఇందులో దాదాపు ప్రయాణంలో 9 వోల్ట్ల విద్యుత్ వరకు ఇందులో ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క 9 వోల్ట్ల డీసీ కరెంట్ వల్ల మనము ల్యాప్టాప్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ లోపల దీన్ని మనము రైల్వేలో ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో ఇది బిగించినట్టయితే కిటికీకి ఆ రైల్వే కంపార్ట్మెంట్కి సరిపడా ఫ్యాన్లు తిరగడానికి కావచ్చు, లైట్లు వెలగడానికి కావచ్చు పవర్ అనేది సరిపోతుంది. తద్వారా మనము ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పవర్ సమస్య నుంచి మనం అధిగమించి మరి దీన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దీన్ని పెట్టుకున్నట్టయితే చిన్న ఫ్యాన్కి ఎదురుగా దీన్ని బిగించేది ఉంటే దీని నుంచి జనరేట్ అయినటువంటి కరెంట్కి మనము తక్కువ పవర్ యూజ్ చేసేటువంటి ఎల్ఈడి లైట్ని యూజ్ చేసామంటే ప్రతి రూమ్లో కూడా వెలుతురుని మనం పొందొచ్చు. తద్వారా పవర్ని కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా పవర్ని మనం మిగిల్చుకునేది ఉంటే దేశం లోపల పవర్ ప్రాబ్లం లేకుండా కూడా ఈరోజు మనం ఈ యొక్క డివైస్ ద్వారా మనం నిరూపించవచ్చు. అభివృద్ధి చేసేదంటే ఈ యొక్క పరికరంలో ఇక్కడ వాడినటువంటి డైనామో స్థానంలో ఇప్పుడు ఇంకొంచెం పెద్ద సైజు డైనామోస్ కనుక మనం బిగించామంటే 9 వోల్ట్ల బదులు ఇంకా ఎక్కువ విద్యుత్ని మనం ఉత్పత్తి చేసి మరి యొక్క మన రాష్ట్రం లోపల విద్యుత్ సమస్య లేకుండా మనం చేసుకోవచ్చు. మరి దీనికి ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా నేను ఈ యొక్క పరికరాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి సహకరిస్తాను. మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి దీన్ని టెక్నాలజీ పరంగా ఉపయోగం అందించేది ఉంటే మరి దీన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాగా బొగ్గు, నీరు ప్రధాన వనరులుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రస్తుత తరుణంలో శ్రీనివాస్ కనుగొన్న ఈ లాజిక్ను సర్కార్ ఆచరణలో అమలు పరిస్తే ఎలాంటి వనరుల అవసరం లేకుండానే ప్రకృతి పరంగా కావలసినంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చని పలువురు మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. కొరతను అధిగమించి కరెంటు కష్టాలను కడతీర్చేలా సమాజానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. సమాజంలో ఒకరిలా బతకడం సహజం. సమాజానికి ఉపయోగపడేలా జీవించాలనుకోవడం గొప్ప విషయం. సరిగ్గా రెండవ కోవకు చెందినవాడే గద్దె శ్రీనివాస్ అనే ఈ బడిపంతులు కదిలే వాహనం ఆధారంగా కరెంటును ఉత్పత్తి చేసే అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి అందరి చేత షహబాష్ అనిపించుకుంటున్నాడు. అయితే సమాజ ప్రయోజనం కోసం శ్రీనివాస్ చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రభుత్వం కూడా తగు సహకారాన్ని అందిస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ తిరుపతి రెడ్డితో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.